ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. ఈ వీడియో వచ్చేసి నవమి రోజు మనం ఎలా దేవుణ్ణి నామస్మరణం చేసుకోవాలి, రాముని నామస్మరణం చేసుకుంటే ఏం లాభాలో మనం తెలుసుకుందామండి. కాస్త రాముని చరిత్ర తెలుసుకుందాము. చరిత్ర తెలుసుకుంటే సకల పాపాలు కూడా తొలగిపోతాయంట, మంచి జరుగుతుందంట అండి. అందుకే అందరూ తెలుసుకోవాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి అండి. చైత్ర శుద్ధ నవమి నాడు లోకాలన్నిటిచే నమస్కరించబడే పూజించబడే శ్రీరాముడు జన్మించాడు. రాముని పేరు వినగానే గుర్తుకొచ్చేది ధర్మము, ఆయన పాటించిన నీతి. ధర్మాన్ని ఇప్పటికీ లోకాలన్నీ కీర్తిస్తాయి. ఇలా ఎన్నో ధర్మాలు మనము రాముని ద్వారా తెలుసుకోవచ్చండి. ఇలా అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఆచరించినవాడు రాముడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మం అంటూ శత్రువులు కూడా ఆయనను స్తుతిస్తారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసము శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలో ఓ అవతారం ఎత్తుతాడు. అలాగే త్రేతాయుగంలో రామావతారం ఎత్తాడు. త్రేతాయుగంలో వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వాసు నక్షత్రము కర్కాట లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు పేర్కొంటున్నాయండి. శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నము 12 గంటలకి సమయంలో జన్మించాడు. 14 ఏళ్ల అరణ్యాసము తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకము, సీతారాముల కళ్యాణము చైత్రశుద్ధ నవమి రోజునే జరిగిందని మనము ఈ విధంగా కళ్యాణమైతే జరుపుకుంటున్నాం. కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కేకయి అనే 3 భార్యలు. వారికి సంతాన భాగ్యం లేకపోవడంతో వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయాస పాత్రను అందజేస్తాడు. దశరథుడు తన 3 భార్యలకు ఈ పాయాసాన్ని పాయాసాన్నిచ్చి కొద్ది కాలానికి వారు గర్భం దాల్చారు. చైత్ర మాసము 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నము కౌసల్యకు రాముడు జన్మించాడు. ఆ తర్వాత భరతుడు, కైకేయికి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, సుమిత్రులకు జన్మించాడు. ధర్మం సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వది రామావతారం. లంకాధిపతి రావణ సంహారం కోసము సాధారణ మానవ రూపంలో శ్రీహరి అవతరించాడు. రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రాముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులు విశేషంగా ఆకర్షించేది శోభాయాత్ర. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధం గోళానికి చేరువగా వస్తాడు. రాముడిని సూర్య వంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖుల్లో దిలీపుడు రఘు. వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడి వ్యక్తిత్వంగా ప్రసిద్ధి చెందసాగాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసము 14 ఏళ్లు వనవాసము చేశాడు. మాట కోసము నిలబడ్డాడు కాబట్టే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు. రామ అంటే రమించుట అని అర్థం. కాబట్టి మనం ఎల్లప్పుడూ మన హృదయ కమలంలో శ్రీరాముని మనసారా పలకాలి. ఒక్కసారి పార్వతీదేవి పరమశివుని విష్ణు సహస్రనామం స్తోత్రాన్ని కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పాలని శివుడిని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ పార్వతి, నేను నిరంతరం ఆ ఫలితం కోసము జపించేది ఇదే సుమా అంటూ ఈ కింద శ్లోకంతో మంత్రోపసన్నం చేస్తాడంట శివుడు. శ్రీరామ రామ రామేతి రామే రామే మనోరమ సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే ఒక్క విష్ణు సహస్రనామం పారాయణం చేసిన ఫలితమే కదూ, భక్తులకు శివ సహస్రనామం ఫలితం కూడా లభిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణమైన చైత్రశుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్న కాలంలో పునర్వాసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయంలో సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్య పుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినము మనము శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటామండి. ఎవరైతే కాశీలో మరణిస్తారో అంటే జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలో మరణిస్తారో వారి మరణ సమయంలో ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తారంట. ఇప్పటికీ కూడా
మనం శ్రీరామ నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోయేట. అలాగే మా అనగానే అక్షరం ఉచ్చరించేటప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవని, అందువల్లనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందంట. శ్రీరామనవమి రోజున విధుల్లో పెద్ద పెద్ద చలువలు పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం జరిపిస్తారు గుళ్ళల్లో. ఇళ్లల్లో కూడా యథాశక్తిగా మనం పూజ చేసుకొని రాముని పూజించి వడపప్పు పానకము నైవేద్యం చేసి పెట్టి స్వామికి నైవేద్యం పెట్టి అందరికీ ఇచ్చి మనం స్వీకరించాలంట. ఏడాదంతా రామనామాన్ని జపించలేని వారు కూడా రామ నవమి రోజుల్లోనైనా మనసారా రామ రామ నామాన్ని జపించి పుణ్యం పొందవచ్చు. అందున రామ అని పలకడం చాలా సరళం. ఈ సూక్ష్మ మంత్రం అందించే శక్తి అంతా ఇంత కాదు. కాబట్టి శ్రీరామ నవమి రోజున రామనామ పారాయణంతో కోటి జన్మల పుణ్యం ఫలాన్ని పొందవచ్చు. మనం కూడా ఈ దీంట్లో పాల్గొందామండి. అందరూ కూడా రామనామ స్మరణ చేసుకోవాలి. దైవానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నానండి. మీ అందరికీ నచ్చుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. శ్రీరామనవమి రోజు పూజ అయితే చేసుకుందామండి. రామనామ స్మరణ కీర్తనలతో మనము ఆ రామునికి మిక్కిలి మనస్ఫూర్తిగా పూజించి దగ్గరగా ఉందాము. రామనామ స్మరణతో అన్ని పాపాలన్నీ పటాపంచలు చేసుకోవాలి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటున్నానండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. ఉంటానండి మరి.